వస్తుంది. సనుగులు గొనుగులు ఎప్పుడు వస్తాయంటే ఆయన చేసిన ఘనమైన అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు మర్చిపోయినప్పుడు సనుగులు వస్తాయి. మర్చుకోమాటేనే. కొత్తగా పెళ్ళయింది భార్యాభర్తలకు ఇద్దరికి. పెళ్ళైన తర్వాత పెళ్ళైన 2 నెలలకు 3 నెలలకు బంధువులు ఇంటికి తిరుగుతారు అనమాట. దాన్ని ఏదో అంటారు కార్యక్రమం, నా పేరు తెలియదు. కానీ పెళ్ళైందనుకో భార్యాభర్త, ఈ భర్త భార్య ఇద్దరు బంధువులు ఇల్లు తిరుగుతూ అంటారంట కదా. కొత్తగా పెళ్ళైన తిరుగుతారు కదండి, దాన్ని ఏమంటారు? విందు పిలుస్తారా? అవునా, మనకు తెలియలే. అయితే ఓకే రైట్. కొత్తగా పెళ్ళయింది భార్యాభర్త ఇద్దరికి. పెళ్ళైన తర్వాత బంధువులు తిరుగుతున్నారు, భార్య భర్త. సర్వసాధారణంగా భార్య భర్త కొత్తలో పెళ్ళైనప్పుడు అలా తిరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రపంచం కానరాదు. నీకడ తెలిసిన అంటారేమో, చూసాం ఇలాంటి. వాళ్ళ ప్రపంచం కానరాదు. వీళ్ళకి వాళ్ళు, వాళ్ళకి వీళ్ళు, నాకు నువ్వు నీకు నేను ఓ పోతా అంటారు. అయితే ఏం జరిగిందంటే అలా పోతూ ఉంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది. చిన్న యాక్సిడెంట్ కాదు, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత ఆ యాక్సిడెంట్లో భార్య భర్త ఇద్దరికి, అనగా కొత్తగా పెళ్ళైంది కదా, ఆ కొత్తగా పెళ్ళైన ఇద్దరికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అలా పిలుచుకెళ్తున్నప్పుడు కోమాకి వెళ్ళిపోయారు. కోమా అంటే అది ఒక దేశం కాదు, కోమాకి వెళ్ళిపోయారు. అంటే స్థితిలో లేరు, కోమాలకు వెళ్ళిపోయారు. ఐసీయూలో పెట్టారు, చూస్తున్నారు. కోమా నుంచి ఎప్పుడో బయటకు వస్తారో తెలియదు. సో మొత్తానికి అయితే చెకప్లు అవి చేస్తున్నారు, అంతా చేస్తుంటే ఆ యాక్సిడెంట్లో ఆ పెళ్లి కూతురికి, అమ్మాయికి ఏం జరిగిందంటే చిన్నతనం నుంచి సరిగా అవయవాలు ఆ నిర్మాణం సరిగ్గా జరగక 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. బతుకుతుందా నమ్మకం లేదు. ఈ పెళ్లి కొడుకు ఉంటాడు కదా, ఆ అబ్బాయి మాత్రం వారానికి కోమా నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత పెళ్లి కూతురు తరపున వాళ్ళకు వీళ్ళు వచ్చారు, చెప్పారు పెళ్లి కొడుకు ఇంకా ఆ కోమా నుంచి బయటకు వస్తానే అడిగాడు, ఎవరిని అడుగుతారు చెప్పండి ఇప్పుడు? భార్యని అడుగుతారు. అదే కొత్తగా పెళ్ళింది కదా, భార్య ఎక్కడుందంటే ఎట్లుందా, ఇది నాయన పరిస్థితి, మీ భార్యకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, ఆమె బతుకుతుందా లేదు, అవకాశం లేదు అంటానే బోర్న ఏడ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, నాయన ఆమెకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, పాడైపోయింది, సో మనం విడాకులు ఇచ్చేసి, పోనీ ఆమె ఎప్పుడు వస్తుందో కిడ్నీ బయటికి ఎప్పుడు వస్తుందో తెలీదు, విడాకులు ఇచ్చేసి మనం ఇంకొక పెళ్లి చూద్దాం, మర్చిపోవాం కామని అది ఇది అని చెప్పేసి ఇటువైపు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు. కానీ ఈ అబ్బాయికి మాత్రం అప్పుడు డాక్టర్ని అడిగా, డాక్టర్ గారు ఆ అమ్మాయి ఏమన్నా బతికే అవకాశం ఉందంటే, అవును కిడ్నీ పెడతారుగా, కిడ్నీ దొరికితే బతికే అవకాశం ఉంది అంటే, సరే నా కిడ్నీ ఇస్తా పెట్టానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలే. ఎందుకు? అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో, ఎందుకు వచ్చింది గొడవ? ఇప్పుడు అవసరమా? నీ ఎవరికాల నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? లేదు, నేను పెళ్లి చేసుకున్నాను, ఒక్కసారి మా బంధం ఏర్పడిన తర్వాత చచ్చేంత వరకు నేను వదిలిపెట్టను అని తీర్మానం చేసుకుని నా కిడ్నీ ఇవ్వాల్సిందే అన్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకోలే. ఏం పిచ్చి పెట్టిందా నీకు, వద్దు, నీకు అద్భుతమైన జీవితం, ఇంకొక పెళ్లి చేస్తాం అది ఇదని చెప్పారు. లేదు, నా జీవితం పాడైపోయినా పర్లేదు, లేదా ఏం జరిగినా పర్లేదు అని చెప్పేసి సంతకాలు పెట్టించేసి తన కిడ్నీ పెళ్లి ఇచ్చాడు. పెళ్లి ఇచ్చిన తర్వాత అద్భుతంగా సక్సెస్ అయింది, ఆ అమ్మాయి బతికింది. అలాంటి భర్త దొరుకుతారా? అబ్బాయి సచ్చినా దొరకనట్టాడు. ఈ కాలంలో మా కిడ్నీలు లివర్లు కోసుకొని పోతారు, కానీ వాళ్ళ కిడ్నీలు మాకు పెట్టేళ్ళు ఉండన్న దుర్మార్గులు. రైట్, విషయానికి వద్దాం. ఎంత ప్రేమించింటే చెప్పండి, అర్థందా? ప్రేమించాడు, నిజంగా అద్భుతంగా బతికిన తర్వాత అద్భుతంగా పెళ్ళి సంవత్సరం గడిచింది. సంవత్సరం తర్వాత 2 yearsకు ఒక చిన్న బేబీ, అద్భుతమైన కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఇంకొక బాబునిచ్చాడు. దేవుడు మహా కనికరించి 2 బిడ్డలు. అన్యోన్యంగా ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను భార్య అద్భుతంగా ప్రేమించేవాడు. ఎవరు? భర్త. సో అలా కాలం గడుస్తుంది, 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు పిల్లలు అలా ఎదిగారు, 5 ఏళ్ళు అయింది. ఇంతలో ఏం జరిగిందంటే పక్కింటక్క ఎవరికి ఎన్ని ఏళ్ళు అయింది పెళ్ళి? 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు భర్త బాగా ప్రేమించడం లేదా? పక్కింటక్క ఎవరో ఒక 2,000 పెట్టి ఒక హ్యాండ్ బ్యాగ్ ఉండిందంట. ఏం బ్యాగు? హ్యాండ్ బ్యాగ్. ఈ హ్యాండ్ బ్యాగ్ పక్క వాళ్ళు ఆడలో ఉండిరా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వచ్చి పక్కింటికి ఏమో చూపించిందంట, అక్క మా ఇంటి హ్యాండ్ బ్యాగ్ తెచ్చాడు చూడు ఎట్టుందో అని. ఆమె చూసిన తర్వాత నాకు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ ఉంటే బాగుంటుందని చెప్పి ఫోటో తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ హ్యాండ్ బ్యాగ్ బల్లో ఉందండి, నాకు హ్యాండ్ బ్యాగ్ తీపిస్తారనట. అప్పుడు పాపం భర్త ఉద్యోగ టెన్షన్లోనో ఒత్తిడిలోనో ఇంటికి వచ్చాడు. వాళ్ళ ముందర ఆ టైంలో నువ్వు హ్యాండ్ బ్యాగ్ అన్నా అనుకో దోడలు వదిలిపోతాయి. నీకు ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ వస్తే కోపంతో సీరియస్ తీయదు అన్నాడంట. ఎవరు? భర్త. నన్ను ఇంత మాట అంటావా, అంత మాట, ఎందుకంటే ఆయన ఏదో టెన్షన్ వచ్చాడు. ఇంత మాట అంటారు, అంత మాట అంటాడు. మా అమ్మగారు ఇంటికి పోతాను, మొత్తం తట్టాపట్ట సర్దుకొని పిల్లలు మించుకొని వెళ్ళిపోయింది. యాడికి? అమ్మగారి ఇంటికి. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మకి అర్థమైంది, ఎవరమ్మకు? పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకు. ఇలాంటి బాగా అర్థమవుతాయి మీకు కూడా. పెళ్లి కూతురు అమ్మకు అర్థమైంది, ఏమని? కూతురు గొడవ పడి వచ్చింది, శాంతంగా సమాధానం వచ్చి అది వేరే అక్క. గొడవ పడి వస్తే వెంటనే అర్థమైపోతుంది, ఏమ్మా వచ్చేసినా, ఏమైంది ఫస్ట్ అంతే. అట్లా కాదమ్మా, నేను ఏం అడిగినానమ్మా, హ్యాండ్ బ్యాగ్ ఒకటి అడిగినానమ్మా, ఏం అడిగిమానమ్మా అని అమ్మగారు చెప్తుంది. అమ్మండి కాదే పిచ్చిదానా, నీ భర్త ఎలా ఉంటారో తెలుసా? 10 ఏళ్ళ కిందట మరణ పడక మీద నువ్వు పడుకొని ఉంటే వాళ్ళ అమ్మ నాన్న అంటే మీ అత్తమ్మ వద్దు అంటే కూడా వాళ్ళని ఎదిరించి తన ప్రాణంలో నా అవయవాన్ని తీసి నీకు ఇచ్చాడే.
ప్రాణంలా నిన్ను ప్రేమించాడు. ఆఫ్టర్ ఆల్ 2000 హ్యాండ్ బ్యాగ్ తీపిలేడా? తీపిలేడమ్మా? తీపిస్తాడే. ఎందుకు గొడవ పడొచ్చో అర్థం చేసుకోలేవా? ఏ స్థితిలో వచ్చాడో? భర్త వచ్చాడు, భార్య అడిగింది 2000-1500 హ్యాండ్ బ్యాగ్, భర్త 6000 హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆమె అడిగిందంతా పిచ్చిదానా, నీకంటే నాకు హ్యాండ్ బ్యాగ్ ఎక్కువ, నువ్వే ఎక్కువ, నేను ఎంతలా ప్రేమిస్తే నీకు అర్థం కావట్లేదా? ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను తెలుసా? ఒక్క మాట చెప్తానే. కొత్తలో నేను మార్మోల్స్ పొందినప్పుడు, పడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు నా ప్రాణంతో ఇలా చెప్పుకున్నాను. ఏమని తెలుసా? పడిపోతే, జారిపోతే, నీతి మారిన వాడినై, దుర్మార్గున్నై, నీచున్నై అయిపోతే, తండ్రి నేను నీ బిడ్డను కానా? ఇక్కడ కూర్చున్న మా నాన్న ఉన్నాడు. నేను తప్పు చేసినా, పాపం చేసినా, దొంగతనం చేసినా, మోసం చేసినా, నీ దుర్మార్గుడినే, మోసగానే కావచ్చు, కానీ నాకు తండ్రి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. నేను ఆయన బిడ్డనే అవుతా. తప్పు చేసినంత మాత్రం మన మధ్య బంధం తెగిపోదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణం పెట్టేంతలా ప్రేమించిన తండ్రి నిన్ను బాగు చేయలేడా? పాపం అనే బానిసత్వం నుంచి లేవనెత్తలేడా? నమ్మక ద్రోహినైన నిన్ను నమ్మకస్తునిగా మార్చలేడా? నిలబెట్టలేడా? బాగు చేయలేడా? చెప్పండి. ప్రాణం పెట్టేంతలా ప్రేమించిన ఆయన అది ఇవ్వలేడా? నీ ఒంట్లో ఉన్న అవయవాలు ఇచ్చినటువంటి భర్త ఆఫ్టర్ ఆల్ 2000 రూపాయలు చీర బ్యాగులు తీపిలేడా? చెప్పండి. అంతలా ప్రేమించిన తండ్రి బాగు చేయలేడా? అంతలా నడిపించిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని వణికించి నడిపించిన దేవుడు మార్గ మధ్యలో పోషించడా? కూడు కూడా తక్కువ చేస్తాడా? నీళ్లు కూడా తక్కువ చేస్తాడా? మోసం చేస్తాడా? చెప్పండి. ఎన్నోసార్లు నా ప్రాణంతో ఇలా చెప్పుకున్నా. యవ్వన కాలంలో ఎవరైనా ప్రార్థన చేస్తుంటే, పడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, నీరు గనిపాడు, మర్చిపోకండి, ప్రభువా తప్పు చేశాను, పాపం చేశాను, వాస్తవమే, కానీ మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఉందే, వదిలేస్తావా? ఇప్పుడు జనరల్గా అప్పుడప్పుడు కొడుకులు తప్పు చేసినప్పుడు ఎలా పుట్టారో నా కడుపుని అంటారు తల్లిదండ్రులు. మోసం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఇంకో చెడ్డ పని చేసినప్పుడు, వాళ్ళన్నంత మాత్రాన వాడు కొడుకు కాకుండా పోతాడా? వాళ్ళన్నంత మాత్రాన వాడు కూతురు కాకుండా పోతుందా? వాడు మోసగాడే. నేను ఇదే ప్రార్థన చేస్తా, నేను మోసగానే, దుర్మార్గున్నే, అవినీతిమంతున్నే, కానీ సిలువలో నువ్వు చేసిన త్యాగం నన్ను వదిలిపెడతా. అందుకే నాకు ఈ పాట బాగా ఇష్టం. మన బంధము అనుబంధము, అద్భుతమైన మాట కదా. విడదీయగలరా ఎవరైనా? విడదీస్తారా చెప్పండి. పాపం చేశాను, వాస్తవమే. పడిపోయాను, వాస్తవమే. మోసగాన్నే, వాస్తవమే. తండ్రిని మోసం చేశా, వాస్తవమే. అన్నను మోసం చేశా, మామను మోసం చేశా, వాస్తవమే. కానీ నువ్వు ఆశీర్వదిస్తే తప్ప వెళ్ళిపోనయ్యా. ఎవరన్నారన్నమాట? నేను కూడా మోసగానే, నేను కూడా నమ్మక ద్రోహినే, కానీ నమ్మకం ఇస్తున్నానయ్యా. నా ఒంటో నా తండ్రి రక్తం ఉంది, నేను మోసగానే. తండ్రి అంటాడు, ఎలా పుట్టారు నా కడుపున, నువ్వు నా కొడుకు కాదురా అంటాడు. అన్నంత మాత్రం కాకుండా పోతామా? కామా? మై ఫ్రెండ్స్, ఆత్మయాత్రలో మర్చిపోకూడని విషయాలు, ఆయన చేసిన మేలులు మర్చిపోకు, ఆయన చేసిన ఘనమైన కార్యాలు మర్చిపోకు. మర్చిపోతే ఏమవుతావు? ఆడైపోతావు. స్థిర హృదయంతో హత్తుకో. రెండోది ఆయన్నే చూడు. మూడోది ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మర్చిపోకు.